వచ్చేద్దాం, సరేనా? ఈ అమ్మని క్షమిస్తావు కదా? గుడ్ గుడ్ గుడ్. నీకేం కాదు నాన్న, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను, ఓకేనా? ఏడోకు, ఊరుకో ఊరుకో. కూర్చో. అమ్మయ్యా, పాలు తాగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సారీ నాన్నా, నా కోసం చిన్న హెల్ప్ చెయ్యే. నీకేం కాదు, సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేస్తాను, ధైర్యంగా ఉండు, ఓకే? సాకేత్, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కష్టపడి పెంచింది ఇలా చుట్టానికేనా? ఇల్లు వాకిలి పట్టకుండా ఇలా తాగుల్లో మునిగిపోతే ఎలారా? నా బాధ నీకు తెలియదు గ్రాని. నీ బాధ నాకు తెలీదా? అలా ఎలా అనుకున్నావు? నీ గురించి గ్రానికి తెలియదంటే ఇంకేమైనా ఉందా? నాన్న, తాగితే బాధ తొలగిపోదురా, మనసు విరిగిపోదు, రక్తం విరుగుతుంది, ఆరోగ్యం చెడిపోతుందిరా. మనోధైర్యంతో మన బాధను మనమే తొలగించుకోవాలి గాని వ్యసనానికి తలుంచితే ఎలారా? సాకేత్, తన తొందరపాటు నిర్ణయానికి మనమేం చేయగలంరా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.